వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ అండి. ఇవాళ మనం మైండ్ బాడీ రిలేషన్షిప్ మీద తెలుసుకుందాము. మైండ్ కి బాడీకి రిలేషన్షిప్ ఏంటి, అసలు ఎందుకని మనసులో వచ్చే ఆలోచనల వల్ల శరీరం మీద అనారోగ్యం వస్తుంది, అది ఎందుకు నమ్మాలి మేము అని అడిగే చాలా మంది కోసం ఈ వీడియో అండి. చిన్న ఎగ్జాంపుల్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్ గా అతి సామాన్యంగా ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే, ఆహారం మన కళ్ళ ఎదురుకుండా లేకపోయినా కూడా బాగా ఇష్టమైన ఆహారాన్ని మనసులో తలుచుకున్నప్పుడు నోట్లో నీళ్లు ఊరుతాయండి. యాక్చువల్గా ఎదురుకున్న ఆహారం లేకపోయినా కేవలం మనసులో వచ్చిన ఆలోచన వల్ల బాడీలో నోట్లో నీళ్లు ఊరటం అనే చేంజ్ అనేది జరుగుతుంది. అట్లాగే చిన్నపిల్లలు ఎవరన్నా భయపడిన తర్వాత జ్వరం వచ్చింది అనేది ప్రతి ఇంట్లో చూసే విషయమే. కొంతమందికి అయితే ఫిట్స్ దాకా కూడా వెళ్తుంది. యాక్చువల్గా అక్కడ ఫిజికల్ రీజన్ లేదు, ఇన్ఫెక్షన్ లేదు, లేదా వేరే అలర్జీస్ లేవు, ఏమీ లేదు. జరిగిందల్లా భయపడిన గంట కల్లా హై టెంపరేచర్ వచ్చిందని చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అక్కడ ఏం జరిగింది బాడీలో? మన మనసులో వచ్చిన ఆలోచన ఏం చేస్తుందంటే మన బాడీలో కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు, హార్మోన్స్ అంటారు, ఇలాంటివి చాలా రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టంలో చాలా చేంజెస్ వస్తాయి, డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే ఇమ్యూనిటీలో చేంజెస్ వస్తుందో బాడీలో ఫిజికల్ సిమ్టమ్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఇది ఇమీడియట్ గా వచ్చే చేంజ్ అనేదండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇట్లా ఒక సిచ్యువేషన్ జరగగానే అట్లా ఫీవర్ రావటం అలాంటివి జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే లాంగ్ స్టాండింగ్ స్ట్రెస్, అంటే చాలా నెలల పాటు స్ట్రెస్ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి సిమ్టమ్స్, థైరాయిడ్ కానీ డెవలప్ అవ్వటం అనేది మనం చూస్తాం. దానికి ఇమీడియట్ కాజ్ ఉండకపోవచ్చు కానీ చాలా నెలల పాటు కానీ సంవత్సరాల పాటు కానీ స్ట్రెస్ అనేది మన బాడీలో ఉండటం వల్ల కంటిన్యూస్ గా కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అవటం వల్ల ఇమ్యూనిటీలో చేంజెస్ వచ్చేసి అది మన బాడీలో ఫిజికల్ గా ఆర్గన్స్ లో చేంజెస్ ని తీసుకురావటం అనేది స్టార్ట్ చేస్తుంది. ఇది సైంటిఫిక్ గా ఖచ్చితంగా ప్రూవ్ అయిన విషయం అండి. ఇది ర్యాండమ్ గా మేమేదో మిమ్మల్ని బ్లైండ్ గా నమ్మండి అని మేము చెప్పట్లేదు. ఇది ఖచ్చితంగా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. హోమియోపతి ఈజ్ అ ప్యూర్ సైన్స్ అండ్ ఆర్ట్. So this is today's video on body-mind relationship. Please follow Master Homeo Care Kanuru for more videos.